హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు ఒక రేర్ డిజార్డర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు పేషెంట్స్కి మార్నింగ్ లేచే వరకు రెండు కాళ్ళు పనిచేయవు, కానీ ఒక 4 to 5 అవర్స్ లేకపోతే ఒక 1 డే తర్వాత మళ్ళీ వాళ్ళ పవర్ అనేది నార్మల్గా రీగెయిన్ అవుతుంది. సో దీని పేరే పీరియాడిక్ పెరాలసిస్ సిండ్రోమ్ అంటారు. సో దీంట్లో మనకి ఏమవుతుంది అంటే బాడీలో మనకి మజిల్ వర్క్ చేయడానికి పొటాషియం బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పొటాషియం అనేది బ్లడ్లో మనకు బాగా తగ్గినా లేకపోతే బాగా పెరిగినా మనకి హైపోకెలెమిక్ ఆర్ హైపోకెలెమిక్ పీరియాడిక్ పెరాలసిస్ డిజార్డర్స్ అనేటివి వస్తాయి. సో మనకి ఆ పొటాషియం అనేది ఇంబ్యాలెన్స్ వల్ల మజిల్ ఫంక్షన్ అనేది పాడైపోతుంది అన్నమాట. సో దీనికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివంటే మనకి హెవీగా కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కానీ, లేకపోతే మనకి బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొందరికి నైట్ పడుకున్నా కూడా పొద్దున్న లేచే వరకు మా అక్క రెండు కాలు పనిచేయకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకరికి థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ డిజార్డర్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ. ఒకవేళ పొటాషియం తక్కువైనట్టయితే మనకి పేషెంట్కి బాగా ఇబ్బంది ఉంది, రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేయకుండా ఉన్నట్టయితే మనకి అడ్మిట్ చేసి పొటాషియం ఇన్ఫ్యూజన్ ఇవ్వగానే మనకి బాడీలో మళ్ళీ మజిల్స్ అనేటి స్ట్రెంగ్త్ అనేటివి వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఒకవేళ పొటాషియం ఎక్కువ ఉంటే అది తగ్గించడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది మనకి రికరెంట్గా వస్తున్నాయి, చాలాసార్లు ఎపిసోడ్స్ వస్తున్నాయి అంటే మాత్రం ఇది రాకుండా మనకి వేరే ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ మీకు కానీ మీ చుట్టాలు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఒకవేళ మనకి పడుకొని లేచేసరికి రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేయకుండా అయిపోతున్నాయి అండ్ 3-4 గంటలలో 5-6 గంటలలో నార్మల్ అయిపోతున్నాయి అంటే మనకు ఈ డిజార్డర్ అనుకోవచ్చు. ఇది హైపోకెలెమిక్ పీరియాడిక్ పెరాలసిస్ సిండ్రోమ్స్. ఐఎమ్ అవైలబుల్ ఎట్ చెంపాపేట్ ఓనస్ హాస్పిటల్ ఫ్రమ్ 10 AM to 8 PM. Thank you.